పాండిచ్చేరిలోని అత్యంత ప్రసిద్ధ మరియు పురాతనమైన పుణ్యక్షేత్రాల్లో శ్రీ మణకుల వినాయకుడి ఆలయం. తమిళ భాషలో మనల్ అంటే ఇసుక, కులం అంటే చెరువు అని అర్థం. పూర్వం ఈ ప్రాంతంలో ఇసుకతో నిండిన ఒక పెద్ద చెరువు ఉండేదని, దానికి సమీపంలో వినాయకుడి విగ్రహం వెలిసిందని చరిత్ర చెబుతుంది. అందువల్ల ఇక్కడ స్వామివారిని మొదట మనల్ కులత్ వినాయకుడు అని పిలిచేవారు. కాలక్రమేణా ఆ పేరు మనకుల వినాయకునిగా మారింది. పాండిచ్చేరి ఫ్రెంచ్ వారు పాలిస్తున్న సమయంలో ఈ ఆలయాన్ని ఇక్కడ నుండి తొలగించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. ఫ్రెంచ్ అధికారులు స్వామివారి విగ్రహాన్ని పదే పదే సముద్రంలో పారేసినప్పటికీ ప్రతిసారి విగ్రహం తిరిగి యథాస్థానంలో ప్రత్యక్షమైన అందరికీ ఆశ్చర్యపరిచేది. ఈ మహిమను చూసి ఫ్రెంచ్ వారు కూడా ఈ స్వామికి లొంగిపోయి ఆలయ జోలికి రావడం మానేశారు. భారతదేశంలో చాలా చోట్ల వినాయకుడిని బ్రహ్మచారిగా పూజిస్తారు. కానీ ఈ ఆలయంలో స్వామివారు తన భార్యలైన సిద్ధి, బుద్ధులతో కలిసి దర్శనమిస్తారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులకు, ముఖ్యంగా పిల్లలకు ఇక్కడ లక్ష్మి అనే ఏనుగు ప్రత్యేక ఆకర్షణ. ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరికి తన తొండంతో ఆశీస్సులు అందిస్తుంది.